సార్ అంటే ఇంత పెద్ద పేరుంది అసలు అందరికి ప్రపంచం మొత్తం మీరు తెలుసు. బట్ అంటే మనం చెప్పుకోవడంలో ఆ గొప్పతనం మీరు చెప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడున్న నటులు ఒక్క హిట్ వస్తే చాలు సంబరపడిపోయి నేను తోపు తురుమని చెప్పేసి చెప్పుకుంటారు. మనుషులు కనపడట్లేదు. అదే ఇప్పుడున్న వాళ్ళకి. ఒక అతనైతే నేను చూశాను, ఆ జబర్దస్త్లో ఏమంటాడట, ఓకే నేను అతను వస్తున్నాడు పాపం పలకరిద్దామని నేను ఆగా క్యారవాన్ ఎక్కబోయి, ఓకే అతను చూడకుండా టెక్క 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 వెళ్ళిపోతున్నాడు. అరే ఊరిని ఇట్లా కూడా ఉంటారా అనుకున్నా. అదే నేను మాయలోడ్లో పద్మనాభం గారు సౌందర్య ఫాదరు, ఫస్ట్ డే ఆయన షూటింగ్కి రాగానే నేను ఆయన కోసం వెయిట్ చేసి పోయి, నమస్కారం సార్, మీ సినిమాలు చూసి పెరిగాను సార్, మీరు ఎంత బాగా చేసేది సార్ అని నమస్కారం పెడితే, బాబు చల్లగుండు బాబు అని దీవించాడు. సత్యనారాయణ గారు గ్రేట్ నటుడు, నట సార్వభౌముడు, ఆయన షూటింగ్లో పోయి నేను నమస్కారం పెట్టి, నేను కానీ బ్రహ్మానందం గారు కానీ సుధాకర్ మీ అందరం సీనియర్ నటులని గౌరవించేది. కానీ ఈ మధ్య మరి మెరుగుడు పురుగులు అంటారో ఏదో, భూమి మీద లేరు కొందరు, ఆకాశంలో ఉన్నారు. కానీ చనిపోయినాక ఆకాశంలోకి వెళ్తారు, కానీ ముందు ఇప్పుడే వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాకు అవసరం లేదు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అసలు లేదు. వాళ్ళు మాకేం పోటీ కాదు, జాలరు కూడా, ఇది గర్వంతో చెప్తున్నా. కానీ నిజం సార్, కానీ మేము పెద్ద ఏదో స్టార్లం అయితే కాదు, చిన్నవాళ్ళం, సామాన్య బాబుమోహన్, దట్స్ ఆల్. మేము అదే అనుకుంటాం. కానీ పెద్దలు చెప్పారు అంటే ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసి. సో మీరు అట్లా ఉన్నారు సార్, మీరు మాకు నేర్పిస్తున్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు చాలామంది అట్లా ఉండట్లేదు.